యొక్క ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని ఎఫర్ట్ దాని మీద మనం పెట్టాలన్నా, దాంట్లో మన పర్ఫార్మెన్స్ బాగా ఉండాలన్నా, మనం మోటివేషన్ తగ్గకుండా మనం ముందుకు వెళ్ళాలి అన్నా మనం ఏమనుకుంటాం? సో మన ఆలోచనే అనుకుంటాం. కానీ మన శరీరంలో మన న్యూట్రిషను, మన శరీరంలో ఉండేటటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్, ప్రోటీన్స్, హార్మోన్స్ ఇవన్నీ కూడా మన ఎఫర్ట్, పర్ఫార్మెన్స్, మోటివేషన్ ప్రభావితం చేస్తాయి. ఈరోజు మీకు ఈ కింద ఇచ్చినటువంటి రీసెర్చ్లో మీరు స్టడీ చేయొచ్చు. అందులో వచ్చిన ఫలితాలు ఏంటనేది నేను చెప్తాను. అదేంటి అంటే గ్లూటాథయోన్. సో గ్లూటాథయోన్ అనేది ఒక సబ్స్టెన్స్ మనకి లివర్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇది అనేక ప్రోటీన్స్, శరీరంలో మెటబాలిక్ యాసిడ్స్ యాక్టివిటీసు జరగడానికి ఇది కారణమవుతుంది. ఇది గ్లూటమిక్ యాసిడ్, సిస్టీను, గ్లైసిన్ లాంటి పదార్థాల నుంచి తయారవుతుంది. సో ఎవరైతే ఈ గ్లూటాథయోన్ అనేది సమృద్ధిగా వాళ్ళ శరీరంలో ఉంటుందో, ప్రాపర్గా మెయింటైన్ అవుతుందో, వాళ్ళలో ఈ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఎఫర్ట్ ఇవ్వగలుగుతారు, ఏదైనా పని చేసేటప్పుడు మోటివేషన్ కూడా వాళ్ళు సస్టైన్ అవుతుంది అని ఈ పరిశోధనలో రుజువైంది. సో ఈ గ్లూటాథయోన్ని మనము పెంచుకోవాలి, లివర్లోంచి ఇది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీన్ని పెంచుకోవాలి అంటే N-acetylcysteine అనే దాన్ని మనం సప్లిమెంట్ రూపంలో తీసుకున్న, అవి ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలని మనం డైలీ తీసుకోగలిగినా సరే ఈ గ్లూటాథయోన్ లెవెల్స్ని మనం సస్టైన్ చేయగలుగుతాం. తద్వారా మన బ్రెయిన్ పర్ఫార్మెన్స్ని, మన బ్రెయిన్ యాక్టివిటీస్ని, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయగలిగి మనం యొక్క హెల్త్ని సస్టైన్ చేసుకోవచ్చు, వెదర్ ఇట్ ఈస్ మెంటల్ హెల్త్ ఆర్ ఫిజికల్ హెల్త్. సో కాబట్టి గ్లూటాథయోన్ అందించే ఆహార పదార్థాలను కానీ, సప్లిమెంట్ రూపంలో NACని కానీ మీ డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.